ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఎన్ఎఫ్హెచ్ఎస్ 6th ఎడిషన్ రిపోర్ట్ అయితే రిలీజ్ అయింది. ప్రీవియస్గా చాలా ఎగ్జామ్స్లో ఎన్ఎఫ్హెచ్ఎస్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో లేటెస్ట్ రిపోర్ట్కు సంబంధించిన కీ పాయింట్స్ అయితే ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఎన్ఎఫ్హెచ్ఎస్ 6th ఎడిషన్ రిపోర్ట్ అయితే రీసెంట్గా విడుదలైంది. దీనిని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది అంటే ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహిస్తుంది. ఏ సంస్థ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సెన్సస్ IIPS అనే సంస్థ మనకు నోడల్ ఏజెన్సీగా నిర్వహిస్తుంటుంది. దీన్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సెన్సస్ ఇది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంటుంది. సో ఇది మొత్తంగా మనకు 715 జిల్లాలు నిర్వహించారు. 715 జిల్లాల్లో ఈ ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే నిర్వహించారు. మొత్తంగా ఎన్ని కుటుంబాలను కవర్ చేసింది అంటే 6.79 లక్షల కుటుంబాలను ఈ సర్వే కవర్ చేసింది. ఎన్ని జిల్లాల్లో? 715 జిల్లాల్లో 6.79 లక్షల కుటుంబాలను ఈ సర్వే కవర్ చేసింది. ఏ సంవత్సరానికి సంబంధించి ఈ సర్వే అంటే 2023-24 సంవత్సరానికి సంబంధించి 2023-24 సంవత్సరానికి సంబంధించిన సర్వే అన్నమాట ఇది. ఓకేనా, రీసెంట్గా విడుదలైంది. ఎన్నో ఎడిషన్ ఇది? 6th ఎడిషన్. ఇంపార్టెంట్. ఓకేనా, ఇక మనకు కీ పాయింట్స్ చూసుకున్నట్లయితే కేవలం 5 ఏళ్లలో భారతదేశం అంతటా ఉబకాయం మరియు మధుమేహం అనేది తీవ్రంగా పెరగడం జరిగింది. ఉబకాయం మరియు మధుమేహం అనేది తీవ్రంగా పెరగడం జరిగింది. ఓకేనా, ఒబేసిటీ మరియు మనకు ఏదైతే ఈ షుగర్ ఉందో ఇది తీవ్రంగా పెరగడం జరిగింది. 15 to 49 ఇయర్స్ మధ్యలో గల మహిళల్లో ఉబకాయం ఏదైతే ఉందో ఈ ఒబేసిటీ అనేది 24% నుంచి దాదాపుగా 30.7% పెరిగింది. సో ఎన్ఎఫ్హెచ్ఎస్ 5లో 24% ఉంది మహిళల్లో ఒబేసిటీ అనేది. అదే ఎన్ఎఫ్హెచ్ఎస్ 6కి వచ్చేసరికి 30.7కి పెరిగింది, దాదాపుగా 6.7% పెరిగింది. అదే మనకు పురుషులకు వచ్చేసరికి ఈ ఒబేసిటీ అనేది 22.9% నుంచి 27.3% పెరిగింది. ఓకేనా, పురుషులలో ఒబేసిటీ అనేది 22.9% నుంచి 27.3% పెరిగింది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సంస్థాగత ప్రసవాలు ఏవైతున్నాయో మనకు డెలివరీస్ ఏవైతున్నాయో 88.6 నుంచి 90.6కి అయితే పెరగడం జరిగింది. ఓకేనా, సంస్థాగత ప్రసవాలు అనేవి మనకు 88.6 నుంచి 90.6కి పెరగడం జరిగింది. తద్వారా భారతదేశ వ్యాప్తంగా సంస్థ సురక్షిత ప్రసవాల కవరేజ్ అనేది బలపడింది. ఇక మనకు ప్రసవపూర్వ సంరక్షణ యాంటీనెటల్ కేర్ అంటాం, దీన్ని ANC అంటాం. సో దీనిలో భాగంగా నమోదు ఏదైతుందో 95.9% జరిగింది. సో అంటే మనకు ప్రసవపూర్వ సంరక్షణ యాంటీనెటల్ కేర్ అనేది 95.9% జరిగింది. ఓకేనా, అదేవిధంగా ఈ ఎన్ఎఫ్హెచ్ఎస్ 6th ప్రకారం చూసుకున్నట్లయితే సంతానోత్పత్తి రేటు ఇంపార్టెంట్. సంతానోత్పత్తి రేట్ ఏదైతుందో TFR టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది 2.0గా ఉంది. 2.0గా ఉంది. భారతదేశం యొక్క సంతానోత్పత్తి రేటు ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 ప్రకారం ఎంత ఉంది? 2.0గా ఉంది. ఇక పిల్లల్లో ఎదుగుదల లోపం అనేది 35.5% నుంచి 29.3కి తగ్గింది. ఎదుగుదల లోపం అనేది తగ్గింది. 35.5% నుంచి 29.3కి తగ్గింది. తీవ్రంగా బక్క చిక్కిపోవడం కూడా 7.7 నుంచి 5.2%కి అయితే తగ్గడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు 12 నుంచి 23 నెలల వయసు గల పిల్లల్లో పూర్తి రోగనిరోధక టీకాలు ఎవరైతున్నాయో ఈ రోగనిరోధక టీకాలకు సంబంధించిన కవరేజ్ అనేది 83% ఉండేది గతంలో. ఇప్పుడు 87% పెరిగింది. అంటే 1 year నుంచి 3 years బేబీస్ ఎవరైతే ఉంటారో 1 year నుంచి 2 years బేబీస్ ఎవరైతే ఉంటారో వారికి నిరోధక టీకాలు అయితే ఇస్తుంటారు. ఆ టీకాల కవరేజ్ అనేది ఇంతకుముందు గతంలో 83.8 ఉంటే ఇప్పుడు 87% పెరిగింది. దాదాపుగా 4% అయితే ఇంక్రీజ్ అయింది రోగనిరోధక టీకాల కవరేజ్ అనేది. ఇక మనకు రోటా వైరస్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఇది కూడా 36% ఉండేది మనకు ఎన్ఎఫ్హెచ్ఎస్ 5లో. తాజాగా ఇప్పుడు 85.4కి పెరిగింది. అదేవిధంగా చూసినట్లయితే మనకు ఈ 95.6% కంటే ఎక్కువ బాల్య టీకాలు కానీ అంటే చిన్నపిల్లలకి ఇచ్చే టీకాలు ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కేంద్రాల ద్వారానే, అంటే మనకు పిల్లలకి ఇచ్చే టీకాలన్నీ కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారానే ఇస్తున్నట్టు మనకి ఇక్కడ రిపోర్ట్ అయితే చెప్పడం జరిగింది. ఓకేనా, ఇక మనకు గృహ ఆరోగ్య బీమా కవరేజ్ అనేది 41% నుంచి 60.2% పెరిగింది. గృహ ఆరోగ్య బీమా కవరేజ్ అనేది ఎంత పెరిగింది? 41 నుంచి 60%కి అయితే పెరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ కీ పాయింట్ ఏంటంటే మహిళల్లో
ఈ మహిళల్లో ఇంటర్నెట్ వినియోగం అనేది చాలా పెరిగింది. 33.3% ఉండేది గతంలో ఎన్ఎఫ్హెచ్ఎస్ 5లో మహిళల్లో ఇంటర్నెట్ వినియోగం అనేది. తాజాగా చూసుకున్నట్టయితే 64.3% పెరిగింది. దాదాపుగా 31% అయితే మహిళల్లో ఇంటర్నెట్ వినియోగం అనేది పెరగడం జరిగింది. ఇక సిజేరియన్ డెలివరీలు వచ్చేసి మనం చూసినట్లయితే 21.5% ఉండేవి. లాస్ట్ మనకు రిపోర్ట్‌లో 21.5% అంటే 100లో 21 మంది సిజేరియన్ చేసుకుంటుంటే లాస్ట్ రిపోర్ట్‌లో, తాజా రిపోర్ట్‌లో 27% పెరిగింది. దాదాపుగా 6% అయితే సిజేరియన్ డెలివరీలు అయితే పెరగడం జరిగింది. ఓకేనా. సో ఇక ఎన్ఎఫ్హెచ్ఎస్ అనేది మనకు నిర్వహిస్తుంటారు ప్రతి 5 ఇయర్స్‌కోసారి. సో ఇది దాదాపుగా 6థ్ ఎడిషన్ అనమాట. దీన్ని మనం చెప్పుకున్నాం కదా, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అయితే నిర్వహిస్తుంటుంది మనకు ఎవ్రీ 5 ఇయర్స్‌కోసారి. సో దానిలో భాగంగానే 6థ్ ఎడిషన్ అయితే రావడం జరిగింది. సో ఏ సంస్థ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది? ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సెన్సస్. ఓకేనా, ఇంపార్టెంట్. ఇది ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 రిపోర్ట్ అనమాట. ఖచ్చితంగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది, చూసుకునే ప్రయత్నం చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.